ఇస్తే కొంచెం తిన్నది, మరి ఎంతో సంతోషంగా ఉన్నది. అయినా కానీ మరి ఆ తదుపరి దినం గురువారం దినం మంతెని కూడా పోయి వచ్చిందంట, కూరగాయలు తెచ్చుకుంది, వంట చేసుకుంది. అయినా కానీ మరి ఈ మాట మాత్రం సత్యం ఏంటంటే మరణానికి మర్యాద లేదు. దేవా ఇంకొక 2 రోజులు అయినాక నన్ను తీసుకో అంటే కుదరదు. దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటిదనంటే, ఈ లోకానికి మనము వచ్చినప్పుడు ఏం రక్తం ద్వారా కడగబడితే పరలోకానికి వెళ్తాం, లేదంటే అగ్నిగుండంకి వెళ్తాం. సో మనం తీసుకుపోయేది ఏంటంటే సాక్ష్యం తీసుకుపోతాం. రేపు 10 మంది మరి మన గురించి మాట్లాడాలనంటే మంచి పేరు మనం కలిగి ఉండాలి. మా పెద్దమ్మ కూడా మంచి పేరు కలిగి ఉన్నది, యేసుప్రభుని తెలుసుకున్నది. ఇక్కడ అందరు కూడా మరి ఆమె విషయం మాట్లాడమంటే మాట్లాడతారు. ఆమె చూపిన ప్రేమ, అనుబంధము, మరి ఆమె ఎంతో మంచిగా మమ్మల్ని చూసుకునేది. దాని అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ మరి మా మహేందర్ అన్న కొరకు, మా వదిన శైలజ వదిన కొరకు, గ్రాహి ఆహారతి కుటుంబాలు, మా కుటుంబాలు, కన్నీరు కుటుంబాలన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంకా అనేకులు దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవశ్రులకి, అలాగే కూడి వచ్చిన దైవశ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు. అలాగే కూడి వచ్చిన బంధుమిత్రులందరికీ వందనాలు. మీ అందరికంటే చాలా చిన్నవాడిని, మొదటిగా నన్ను క్షమించాలి, ఆ తర్వాత నా వందనాలు అంగీకరించాలని కోరుతున్నాం. ఇక్కడ బాబాయ్ వాళ్ళు, తర్వాత తాతలు, అమ్మమ్మలు, అమ్మలు, పిన్ని వాళ్ళు, అత్తమ్మలు, చెల్ల వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. నా పేరు జాన్ వెస్లీ, సుధాకర్ అని కూడా అంటారు. మా అమ్మ పోచమ్మ, మా నాన్నగారి పేరు మంతని మారయ్య. అమ్మతో మాకున్న అనుబంధము, నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు, అప్పుడు మా పెదనాన్నకి అమ్మకి నాన్నకి గొడవ జరిగినప్పుడు అమ్మ వాళ్ళు, తాత వాళ్ళు వచ్చి ఎంతో సహకారిగా ఉన్నారని మా నాన్నగారు పదే పదే గుర్తు చేసేవారు. అంతేకాకుండా అమ్మగారు చనిపోయినప్పుడు అప్పుడు జూనియర్, తర్వాత మా బాబాయ్ ఫోన్ చేసి చెప్తే చాలా బాధ అనిపించింది. అప్పుడే నేను వేరే ఒక చర్చ్కి ఉపవాస ప్రార్థనకు వెళ్ళి వచ్చి అలా పడుకున్నాను. ఫోన్ రావడం ద్వారా బాధ కలిగి వెంటనే డాడీని తీసుకొని రావడం జరిగింది. అమ్మగారు ఉంటే బాగుండేది, కానీ ఇలా జరగడం బాధ అనిపించింది. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కూడా ఆదర్శప్రాయాలుగా మనకుండి ముందుకు నడిపిస్తారనుకుంటే వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాను. ఎందుకంటే మేము దేవుని ఎరగక ముందు తాతగారు ఇంటికి వచ్చి మరి నా మేనకోడలు అంటూ దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపరిచేవారు. ఆ తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని అంగీకరించడము, మేము దేవుని సేవలోకి రావడం, ఈరోజు ఒక సేవకునిగా గోదావరికని ప్రాంతంలోను, మంత్రి కమ్మపల్లి ప్రాంతంలో ఒక సేవకునిగా నాకంటూ కొంతమంది దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క సేవలో కొనసాగిపోవడానికి దేవుడిచ్చిన ఆత్మలను బట్టి ఈరోజు దేవుని సేవకునిగా ఇలా నిలబడటానికి కారణం వారి కుటుంబము, ముఖ్యంగా తాత. ఆయన ఒక విశ్వాసము, ప్రార్థన, ఆయన పరిచర్య ప్రయాసము వృధా కాలేదని దానికి నిదర్శనము మా కుటుంబము, నేను అని, అలాగే మనమందరం కూడా అని నేను నమ్ముతూ ఉంటున్నాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ సంతోషిస్తూ ఉంటున్నాను. ఈ విషయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఒక మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. నాకు ఇచ్చిన సమయం కొద్ది సమయమే కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఒక మాట చదివించాలని కోరుకుంటున్నాను. కీర్తనలు 116వ కీర్తన 15వ వచనం చదవండి. కీర్తనలు 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది, ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణం 1, ఆయన దృష్టికి విలువగలది 2. మరణము సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి వస్తుంది, ఇది సహజం. తల్లి కడుపులో పుట్టి తల్లి కడుపులో చనిపోయిన వారు కలర్, ఈరోజు పుట్టి ఈరోజు చనిపోయిన వారు కలర్, ఈరోజు పుట్టి రేపు చనిపోయిన వారు కలర్, ఈరోజు పుట్టి ఒక వారం తర్వాత, లేక నెల తర్వాత, 6 నెలల తర్వాత, లేక సంవత్సరం తర్వాత కూడా చనిపోయిన వారు కలర్, సంవత్సరాల తరబడి బ్రతికి చనిపోయిన వారు కలర్, సంవత్సరాల తరబడి కూడా బ్రతికి చనిపోయిన వారు కలర్. పేదవారు ఉన్నారు, బీదవారు ఉన్నారు, భిక్షవారు ఉన్నారు, ధనికులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, పేరున్నవారు ఉన్నారు, పేరు లేని వారు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ ఉన్నారు.
పుట్టినవారు చచ్చారు. అలాగే దేని వాక్య ప్రకారంగా కూడా మనం చూస్తే పుట్టుట గిట్టుట కొరకే అన్నట్టు పుట్టిన ప్రతి ఒక్కరికి మరణము ఉంది. అలాగే యేసు ప్రభు కూడా లోకానికి రావడానికి ప్రాముఖ్యమైన ప్రప్రదమైన కారణము ఈ లోకానికి ఆయన ఏదో పుట్టి ఇంకేదో చేద్దామన్నట్టు కాదు, కానీ చావటానికే వచ్చారు. ఇది ప్రధానమైన కారణం. ఆయన ఈ లోకంలో పుట్టి చనిపోవడానికి వచ్చాడు. అయితే మరణము సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి వస్తుంది. అది ఓ రోజు ముందు, ఓ రోజు వెనక, ఓ రోజు నీకు, ఓ రోజు నాకు. ఇది సాధారణంగా ప్రతి ఒక్కరూ అంగీకరించవలసిన సత్యమే. ఇందాక జూనియర్ పాస్టర్ గారు అన్నట్టుగా మరణానికి మర్యాద లేదు, చిన్న పెద్ద తేడా అసలే లేదు. ఇందాక పాస్టర్ గారితో అన్నట్టుగా పాటలో ఏ దైవజనుడు ఏ ఆత్మ అభిషేకం చేత గొప్పగా వ్రాసాడో, కానీ చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమత భేదము అడ్డు లేదు శ్మశానానికి. మరణం రుచి చూడ బ్రతుకు నరుడేవాడు, అంతేనా? కలకాల ఈ లోకంలో ఉండు నరుడేవాడు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎందుకు విలువైంది అంటే ఒకటే మాట చెప్పి ముగిస్తా. మొదటిగా మనం చెప్పుకున్న మాట, మరణము ప్రతి ఒక్కరికి ప్రాప్తింపబడుతుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే మరణించటానికి. ఒకటి. రెండోది, ఆయన దృష్టికి ఎందుకు విలువైంది అంటే ఈ లోకంలో విలువైనవి ఎన్నో ఉన్నాయి. బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, వడ్డీరాలు కావచ్చు, పట్టు వస్త్రాలు కావచ్చు, వెలగల రాళ్ళు కావచ్చు, ఇంకేదైనా విలువైనది ఏదైనా ఉంటే అది మన దృష్టికి విలువైనది. కానీ దేవుని దృష్టికి ఆయన భక్తుల యొక్క మరణం ఎందుకు విలువైనదంటే వారు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. ఎవరందు విశ్వాసం ఉంచారమ్మా? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మరణ పునరుత్థానంలో పాలిభాగస్తులై ఆయనను కొనోపినంత వరకు కొనియాడారు, ఆయన వెనుక వెంబడించారు. కాబట్టి వారు యేసు క్రీస్తు నామం పేరిట చనిపోయినందున వారి యొక్క మరణము ఆయన దృష్టికి, అనగా దేవుని యొక్క దృష్టికి అది విలువైంది. యేసు క్రీస్తు నామం పేరిట ఆయన దృష్టికి, అనగా దేవుని యొక్క దృష్టికి, తండ్రి అయిన దేవుని దృష్టికి విలువైంది. కారణము వారు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ఆయన మరణ పుడుతనంలో పాలిభాగస్తులై కొనూపినంత వరకు చివరిగా ఆయన కొరకు బ్రతికి చనిపోయినారు కనుక ఆయన దృష్టికి వారి మరణము విలువైనది. వారి మధ్యలో ఎలా బతికారు ఏంటి అనేది తర్వాత సంగతి, కానీ చివరి వరకు అయితే ఏ దేవుణ్ణి అయితే అంగీకరించారో అదే దేవుణ్ణి విడవక ఎడబాయక ఆయన కొరకు బ్రతికారు. అందు నిమిత్తము ఆయన మరణము ఎలాగైతే దేవుని దృష్టి విలువైందో, అనగా యేసు క్రీస్తు యొక్క మరణము దేవుని యందు దృష్టి ఏ విధంగా విలువైనదో ఆయన విశ్వాసం ఉంచిన వారి యొక్క భక్తుల మరణము కూడా విలువైనది. యేసు క్రీస్తు ప్రభు మనము మరణించకుండా ఆయన మరణ పునరుత్థానంలో పాలుభాగస్తులమై ఆయన కొరకు బ్రతకాలని ఆయన ముందుగా మన కొరకు మరణించాడు. కాబట్టి మనము మరణించక ముందే ఆయన మరణమును ఎరిగి ఆయన విశ్వాసం ఉంచితే ఆయన ప్రకారముగా కూడా మనము మరణ పునరుత్థానంలో పాలుభాగస్తులమై ఆయన ఉన్న చోట మనము ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. మంచిది, ఇంకా త్వరగానే మనం ముగించుకుంటాము. ఈ చెప్పబడ్డ సాక్ష్యాల నిమిత్తము కుటుంబ ఆదరణ కొరకు మహేష్ పాస్టర్ గారు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఒక మాట. మహోన్నతుడా, కృపా కనికరము కలిగిన తండ్రి, పరిశుద్ధాత్ముడైన దేవా, నీ ప్రశస్తమైన పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఈ దినము ప్రభువా మరి అన్నమ్మ ఈ పిలుపు అందుకొని అయా మరి తండ్రి నీ రాజ్యము చేరి ఉందని నమ్ముతూ విశ్వసిస్తూ ఉంటున్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు. మేము కూడా తండ్రి ఒక దినము మీతో మేము ఉండవలసిన వారం నాయన, మాకంటే ముందుగా ప్రభువా మరి తండ్రి నీ బిడ్డను పిలుచుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మరి తోబుట్టులను బంధువర్గీకులను తండ్రి ప్రభువా మరి రక్త సంబంధికులను శ్రేయాభిలాసులందరినీ మీరు ఓదార్చి ఆదరించి నెమ్మదిపరిచి నీ కృపచేత వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తూ వేడుకుంటూ ఇప్పటి వరకు తండ్రి నీ బిడ్డ మరి ప్రభువా అన్నమ్మ విషయమే ఇచ్చిన ప్రతి ఒక్క సాక్ష్యాన్ని మీరు దీవించి
సాక్షార్థముగా మీరు నిలవబెట్టమని ప్రార్థిస్తూ ఇచ్చిన నీ సేవకులను కూడా మరి బంధువర్గీకులను కూడా నీ ఆదిలో నిలుపుకోమని ప్రార్థిస్తూ ముందున్నటువంటి సమయాన్ని నీ చేతులకు సమర్పిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ఈవేళ మరి మా పెద్దమ్మ అన్నమ్మ గారి యొక్క జ్ఞాపకార్థానికి వచ్చిన మరి దైవజనులకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో మంచిర్యాల నుంచి వచ్చిన యాకోబ్ పాస్టర్ గారు ఉన్నారు, దయారాజ్ పాస్టర్ గారు, సాత్విక్ పాస్టర్ గారు, అదేవిధంగా మహేష్ పాస్టర్ గారు, జాన్ వెస్లీ పాస్టర్ గారు ఉన్నారు. ఇక అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఒక కొన్ని క్షణాలే, ఎక్కువసేపు కాదు, ఒక 10-15 నిమిషాలు దేవుని మాటలను మనం విద్దాము, కుటుంబ ఆదరణ కొరకు. అంతేకాకుండా మరి దేవుని విషయాలు కొన్ని చెప్తాడు ధైర్యాన్ని కొరకు. మరి మన మధ్యలో దేవుని సేవకులు మరి పాస్టర్ యాకోబ్ గారు ఉన్నారు. ఈ సమయాన్ని వారికి అప్పచెప్తున్నాను. మంచిది. దేవుని నామములో మీ అందరికి వందనాలు, దేవునికి స్తోత్రములు. సమయం ఇచ్చినటువంటి మరి జూనియర్ పాస్టర్ గారికి, మరి వేదిక మీద ఉన్న పాస్టర్లందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అన్నమ్మ జ్ఞాపకార్థ కూడికలో మనం అందరం కూడి ఉన్నాం. ఇప్పటిదాకా కొన్ని సాక్ష్యాలు కూడా మనం విన్నాం కదా. మరి ఎన్ని రోజులు ఈ లోకంలో మనం జీవించిన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం పోవలసిన వారమే. మరి మరణాన్ని రుచి చూడకుండా ఎవరు ఉండలేరు. కాబట్టి ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికలో దేవుడు మనతో మాట్లాడినట్లు మరి వాక్య భాగమును చదువుకుందాము. అంతేకాకుండా నేను రక్షించబడడానికి జేమ్స్ కన్నూరు పాస్టర్ గారు ద్వారా మాది చిత్తాపూర్ విలేజీ, అక్కడికి దేవుని సేవకులను పంపించినప్పుడు అక్కడ నేను రక్షించబడ్డప్పుడు మరి నన్ను ఆత్మీయంగా ఎంతో బలపరిచి సేవలో ప్రోత్సహించి ఈ దినం నిలబడి వాక్యం చెప్పడానికి, ఇంత ఎదగడానికి మరి జేమ్స్ కన్నూరయ్య గారి ద్వారా, కుటుంబం ద్వారా నేను ఎంతో ఎదిగించబడి ఈ విధంగా నిలబడి ఇక్కడ వాక్యం చెప్పడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. నేను కూడా చాలాసార్లు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఎన్నోసార్లు అమ్మతో నేను కూడా మాట్లాడినా, పరిచయం, భోజనాలు పెట్టి అమ్మ మంచిగా చూసుకునేది. పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవే సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చ గడ్డి వలె చిగురింతురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. చదవబడిన లేఖన భాగంలో నుంచి నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నిలబడ్డ నన్ను మరుగుపరిచి మీరే నీ యొక్క స్వరాన్ని మాకు వినిపింపచేసి నీ వాక్యపు వెలుగులో నుంచి మా అందరితో మాట్లాడి బలపరచమని కోరుతూ, ఈ అన్నమ్మ జ్ఞాపకార్థ కూడిక ద్వారా మాకెంతో దీవెనకరంగా నీ వాక్యము ఆశీర్వాదకరంగా మమ్మల్ని నాయన పురికొల్పుమని కోరుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. మంచిది. దేవుని వాక్యములో మనము చూసినట్లయితే, దేవుని వాక్యం మరి కీర్తన గ్రంథము చెప్పినప్పుడు 3 నెలల తర్వాత దేవుడు నన్ను దర్శించి రక్షించాడు. ఎందుకంటే నేను ఒక వచనం ద్వారా చాలా ఆదరించబడ్డ. నిజంగా దేవుడు ప్రపంచానికే సృష్టికర్త అనేది నేను తెలుసుకున్నాను. ఒకసారి సామెతల గ్రంథం చదువుదాము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం. భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేలమట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. అంటే భూమి రవ్వంతా కూడా లేనప్పటి నుంచి ఉన్నటువంటి దేవుడు. నా ఉద్దేశం ఏముండేదంటే, మరి ఆ జీవన ప్రకాష్ సేవకుడు వచ్చినప్పుడల్లా నేనేమనుకునేది, ఇది మన మతం కాదు, అమెరికా మతం అని అనుకున్నాను. ఈ వచనంలో చూస్తే భూమి రవ్వంతా కూడా లేనప్పుడు నేను ఉన్నటువంటి దేవుడను అని దేవుని వాక్యము తెలియజేయబడ్డప్పుడు, భూమి రవ్వంతా లేనప్పుడు అప్పుడు అమెరికా దేశం ఉన్నదా? లేదు కదా.
అంటే ప్రపంచానికే సృష్టికర్త అయిన దేవుడని నేను తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి యుగ యుగములు నీవే దేవుడవు. నన్ను ఒకరు సువార్త చెప్తుంటే అడిగిండు, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పటి నుంచే దేవుడు కదా, అంతకు ముందు మరి దేవుడు లేడా, ఈయన నిజమైన దేవుడు ఎట్లా అని అడిగారు కదా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగములో పుట్టినప్పటి నుంచి కాదు, కానీ సృష్టి రవ్వంత లేనప్పటి నుంచి యేసుక్రీస్తు ఉన్నాడు. సృష్టిలో ఆయన భాగం. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా సృష్టి జరగలేదు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. మరి ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఆ యేసు రక్తం ద్వారా మాత్రమే విమోచన అని మనం చూస్తా ఉన్నాం. ఆయన యుగ యుగములు దేవుడు కదా. ఆరంభము నుంచి మొదలుకుంటే చివరి దాకా కూడా ఆయనే దేవుడు. ఆయన లేకుండా ఏది కూడా లేదు అని దేవుని మాట సెలవిస్తా ఉన్నది. ఇప్పుడు మనము 3వ వచనం చదువుదాం. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అనే మాటలు చూస్తా ఉన్నాం. ఇంకా కింద చూస్తే 4వ వచనములో నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె ఉన్నవి అనే మాటను చూస్తా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. సృష్టి అంతటిని దేవుడు తన నోటి మాట ద్వారా సృష్టించి మానవులమైన మనల్ని మాత్రము తన సొంత హస్తాలతో ఆయన నిర్మించాడు. ఆది మానవుడైన ఆదామును దేవుడు తన సొంత హస్తాలతో నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మాయను అని దేవుని మాట సెలవిస్తా ఉన్నది. ఈ జీవము, ఊపిరి, ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినది. అయితే మానవుడు ఒంటరిగా ఉన్నాడని ఆయనను గాఢ నిద్ర కలగజేసి ఆయన పక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి వారిని ఏదేను తోటలో ఉంచినప్పుడు వారు దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటించక మరి సాతానుకు చోటిచ్చి పడిపోయినారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ వాగ్దానం క్రీస్తు వస్తాడని ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తు చేసినట్టుగా మన ఆ సర్పంతో అక్కడ మనకు ఆ సందర్భం తెలుసు. అయితే నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఆదికాండం ఒకసారి తీద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. 3:19. ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం. నేను త్వరగానే ముగిస్తాను. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పారు. దేవుడు ఏం చెప్పాడు? నేల మంటితో తిరిగి ఆ యొక్క నరుణ్ణి ఆయన చేశాడు కాబట్టి తప్పిపోయావు. కాబట్టి నీవు కష్టపడి చెమటోర్చి నీవు బ్రతుకుతావు. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని దేవుడు చెప్పాడు. కానీ ఆత్మ మాత్రము దేవుని దగ్గరికి వెళ్తుంది కదా. ఈ మట్టి దేహం నేనైనా మనమైనా ఎవరమైనా కదా, మరణానికి చావు ముదురు అనేది ఏమి లేదు. చిన్న పిల్లల కాడ నుంచి వృద్ధుల దాకా కూడా మరణం అందరికీ సంభవిస్తుందని దేవుని మాట సెలవిస్తా ఉన్నది. ఎవరి మరణం ఎప్పుడో తెలియదు, కానీ దేవుని మాట సెలవిస్తా ఉన్నది. దేవుని ఆత్మ నీలో మనలో ఉన్నది. ఆత్మకు మాత్రము చావు లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తును అంగీకరిస్తే తప్ప మరణము నుండి మనం జీవంలోనికి దాటమని దేవుని మాట సెలవిస్తా ఉన్నది. మట్టితో దేవుడు మనల్ని నిర్మించాడు. ఆ వచనాలు నేను తీయని అవసరం లేదు, కానీ మట్టితో నిర్మించి ఆయన ఆ మానవుని ఆ యొక్క నాసికారంధ్రములో జీవాయుని ఊదగా నరుడు జీవాత్మాయను అని దేవుని మాట సెలవిస్తా ఉన్నది. మట్టిలో పోతుంది, కానీ దేవుడు పెట్టిన ఆత్మ దేవుని దగ్గరికే చేరుతుంది. ఒకసారి ప్రసంగి గ్రంథం చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 12:6. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. దేవుడే పరలోకము నుంచి దేవుడే మానవుణ్ణి భూలోకానికి పంపిస్తున్నాడు. ఈ మట్టి శరీరం మట్టిలోనే పోతుంది, ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి పోతుంది. ఆత్మ ఎక్కడికి పోతుంది? ఆత్మ దేవుడు పంపించాడు కాబట్టి. మనలో ఉన్న ఆత్మ ఇది మనది కాదు.
అది దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు. తిరిగి మళ్ళా మరి మట్టిలోనికి వెళ్తుంది, ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్తుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటిదంటే, యేసుక్రీస్తును అంగీకరించి ఈ లోకములో మట్టి శరీరముతో ఉన్నప్పుడు మాత్రమే ప్రభువును అంగీకరించి మన పాపములను ఒప్పుకొని విడిచిపెడితే ఆత్మకు రక్షణ దొరుకుతుంది, లేకపోతే ఆత్మ నరకములో వేయబడుతుంది. కాబట్టి దేవుని వాక్యములో చూసినట్లయితే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. దేవుడు రమ్మంటే మనమందరం కూడా వెళ్తాం. జేమ్సయ్య గారు మరి కాగజ్ నగర్ లో వాక్యం చెప్పాడు. అదే నైటు సాయంత్రం రాత్రి 8 గంటలకు మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరం ఎప్పుడు పోతామో తెలియదు. వాక్యం చెప్తూనే ఆయన వాక్య పరిచర్య సేవకుల మీటింగ్ లో వాక్యం చెప్పి సాయంత్రం ఇంటికి వచ్చి ఆ కాలు చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని మరి సడన్ గా దేవుడు తీసుకున్నాడు. ఎవరం ఎప్పుడు పోతామో తెలియదు, కానీ ఈ లోకములో ఉన్నప్పుడే యేసు ప్రభువును అంగీకరించాలి. ఈ ఆత్మకు రక్షణ కావాలి. ఈ ఆత్మకు రక్షణ లేకుంటే మరి నరకములో మరి వేయబడుతుంది. కనుక నీవు నేను ఆలోచించవలసిందని దేవుని మాట సెలవిస్తా ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని మాట రోమాపత్రిక 3:23 సెలవిస్తా ఉన్నది. భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపులే అని దేవుని మాట సెలవిస్తా ఉంది. మనమందరం కూడా పాపులమే. పాపముతో మనము పరలోకం వెళ్ళలేము. పాపము దేవునికి మనకు అడ్డముగా ఉన్నదని దేవుని మాట సెలవిస్తా ఉన్నది. యెషయా గ్రంథం 59:1-2 వచనాలు ఒకసారి చదువుదాము. మనం పాపముతో ఉంటే దేవుని ముఖమును చూడలేము, దేవుని దగ్గరికి చేరలేము అని దేవుని మాట సెలవిస్తాం. రక్షింపక నేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డం ఏమొచ్చింది? దోషం అడ్డం వచ్చింది. ఈ దోషం మనం తొలగించుకోవాలి. ఈ దోషం పోవాలంటే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం వలన పాపానికి విముక్తి కలగదు, దోషం పోదు. కానీ యేసు రక్తం మాత్రమే పాపాన్ని నుంచి మనకు విముక్తి కలిగిస్తుంది. కాబట్టి మన దోషం పోవాలంటే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. అడ్డం ఒకటి ఉన్నది, పాపం ఉన్నది. ఈ పాపాన్ని తీసివేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చిండు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి రాలేడని దేవుని మాట సెలవిస్తా ఉన్నది. కాబట్టి దేవుణ్ణి అంగీకరించితే తప్ప పరలోక రాజ్యములోనికి మనం చేరడానికి లేవు అని దేవుని మాట సెలవిస్తా ఉన్నది. కొంతమంది అనొచ్చు, చనిపోయినాక మనం చూస్తామా అని. తప్పకుండా అక్కడ తీర్పు ఉంటది. ఎవరి క్రియలు వారి వెంట వెళ్తాయని ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం ఒకసారి. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచి అయినను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు మన పాపము, దేవునికి మనకు అడ్డముగా వచ్చినటువంటి పాపమును ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి అంగీకరించబడి విశ్వాసముంచి మరి అన్నమ్మలాగా దేవుని అందు విశ్వాసముంచి బాప్తిసం తీసుకొని ప్రభు కొరకై జీవించి ఈ లోకములో కళ్ళు మూసి నిద్రపోయింది. దేవుడు నిద్రపోయిన వాళ్ళని లేపితే లేస్తారా లేవరా? మనం ఎవరో నిద్రపోయింది అనుకో, అయ్యా లే అంటే లేచి కూర్చుంటారు. అమ్మ చనిపోలేదు, నిద్రపోతుంది, ఆయన తిరిగి లేపబడుతుంది. యేసుక్రీస్తును అంగీకరిస్తే మాత్రమే మనము లేపబడతామని దేవుని మాట సెలవిస్తా ఉన్నది. ఏ విధంగానంటే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాల కొరకు
నీవు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. నాకు నీకు ఉంటున్నటువంటి అడ్డముగా ఉన్న ఈ పాపములు నేను ఒప్పుకుంటున్నానని రోమాపత్రిక 10:9 వచనం, ఒక వచనం మనం చదువుకొని నేను త్వరగానే ముగిస్తాను, ఏం టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఇది ఒక వచనం చదువుదాం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపి ఉన్నాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. విశ్వసిస్తే రక్షించబడతాం. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించి నన్ను నీ రక్తములో కడిగి శుద్ధీకరించి నీ ప్రియ బిడ్డగా, కుమారునిగా, కుమార్తెగా అంగీకరించి నాకు నీకున్నటువంటి పాపములను, ఈ అడ్డు ఉన్నటువంటి పాపములను తీసివేసి నీ రక్తములో కడిగి నీ బిడ్డగా అంగీకరించమని దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే మనం రక్షించబడతాం. ప్రియమైన దేవుని వాళ్ళందరి తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు. ముగించేస్తున్నాము. చివరి ప్రార్థనలో 2 ప్రార్థనలు చేసుకొని ముగించుకుందాము. మా అన్న మహేందర్ అన్న, వదిన, పిల్లలు, మా అత్తమ్మలు మాత్రం ముందుకు రండి. మరి దేవుని సేవకులు దయారాజ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత చివరి ప్రార్థన